హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఈరోజు చాలా ఈజీగా సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో మటన్ బిర్యానీ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. చాలా ఈజీ ప్రాసెస్లో ఈరోజు మీతో షేర్ చేయబోతున్నానండి. సో వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇక్కడ 1.5 గ్లాస్ నేను బాస్మతి రైస్ తీసుకొని 2 times వాష్ చేసుకొని నానబెట్టేశాను అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ మటన్ తీసుకున్నాను, 1/2 kg తీసుకున్నానండి. మీరు కావాలంటే బోన్లెస్ కూడా తీసుకోవచ్చు. నేను విత్ బోన్ తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇందులో వచ్చేసి 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 1.5 టీ స్పూన్ లేదా మీరు ఎంత స్పైసీగా తింటారో దాని అకార్డింగ్ వేసుకోండి. కారం పొడి వేస్తున్నాను, రెడ్ చిల్లీ పౌడర్. చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ చాలా క్విక్గా కూడా చేసేయచ్చు. ఎక్కువ ఏం టెన్షన్ లేకుండా అయితే చేసేయచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. చూసి వేసుకోండి, తక్కువ అనిపిస్తే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు, యాడ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి ధనియా పౌడర్ 1 టీ స్పూన్ వేసాను. అలాగే జీరా పొడి 1 టీ స్పూన్ వేసాను. బిర్యానీ మసాలా ఇక్కడ 2 టీ స్పూన్స్ వేసానండి. ఫుల్గా బిర్యానీ మసాలా వేస్తే చాలా ఇంకా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందన్నమాట. టేస్ట్ రెట్టింపు అవుతుంది. అండ్ మీకు ఇందులో ఏ కర్రీ లేకపోయినా జస్ట్ బిర్యానీనే తినేసేయచ్చు. సో మటన్ మసాలా బిర్యానీ ఈరోజు మీతో షేర్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా వాష్ చేసుకుని శుభ్రంగా స్క్వీజ్ చేసుకుని వేసుకోండి. ఆ తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. అలాగే ఒక 3-4 చిన్న టమాటాలు ఉంటాయి కదండి, సో అవి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం అలాగే ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి. నేను మర్చిపోయాను ఈ స్టేజ్లో వేయడం, సో తర్వాత యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని మీ దగ్గర టైం ఉంటే ఒక 4-5 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేయండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. నా దగ్గర టైం లేదు కాబట్టి సో నేను ఒక 1/2 hour పెట్టాను. ఓకే అండి. ఆ తర్వాత 1/2 hour తర్వాత నేను ప్రిపరేషన్ అనేది చూపిస్తున్నాను. ఇక్కడ రైస్ కోసం వాటర్ పెట్టేసుకున్నానండి. సో సగం వరకు తీసుకున్నాను అనమాట. బౌల్లో సగం వరకు వాటర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో బిర్యానీ హోల్ గరం మసాలా ఉంటుంది కదండి, జావిత్రి చెక్క, ఇంకా దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా అండి, జస్ట్ కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోండి. అలాగే ఇందులోనే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల రైస్లో మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట. ఫ్లేవర్ ఉంటుంది రైస్లో కూడా. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి. అలాగే ఉప్పు, కళ్ళుప్పు అంటారు కదండి, అది వేసుకోవాలి. సో ఈ వాటర్కి తగినంత, టేస్ట్కి సరిపడినంత వేసుకోవాలి. వేసుకొని ఇలా కవర్ చేసేస్తే తొందరగా బాయిల్ అనేది వస్తుందన్నమాట. సో చూసారు కదా, బాయిల్ వచ్చింది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్లో నుండి నీళ్ళు, వాటర్ మొత్తం తీసేసి ఓన్లీ రైసే వేసుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే రెసిపీస్ అనేవి మీకు బాగా అర్థమవుతాయి. జస్ట్ ఇలా వచ్చి ఇలా వెళ్తే ఎన్ని వీడియోస్ చూసినా అర్థం కావు. ఏదో ఒక వీడియో లాస్ట్ వరకు చూసి ప్రిపేర్ చేయండి. ఓకేనా? సో ఈ రైస్ని 60% వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. మీరు కావాలంటే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఇందులో హోల్ గరం మసాలా వేసాం కదండి, అవి పెద్దగా ఉండేటివన్నీ తీసేయాలి. లేదంటే పెట్టుకోవచ్చు, బట్ నేను ఇక్కడైతే తీసేస్తున్నాను. ఎందుకంటే మనం మరి మీట్లో కూడా యూజ్ చేస్తాం కదా, మటన్లో కూడా, అందుకని తీసేసాను అనమాట. సో రైస్ని 60% వరకు ఉడికించుకొని డ్రైన్ చేసేసుకోవాలండి. డ్రైన్ చేసుకొని నేను పక్కన పెట్టేశాను. సో చూస్తున్నారు కదా, వాటర్ అన్నీ డ్రైన్ చేసి పక్కన పెట్టాను. గ్యాస్ ఆన్ చేయకూడదండి. ఇప్పుడు
మటన్ ప్రిపేర్ చేసేసుకుందాం. సో ఇక్కడ ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. ఇందులోనే ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. బిర్యానీ కదండి, ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుందన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. సో ఆనియన్స్ని ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ముందు. సో ఆనియన్స్ కలర్ కొద్దిగా చేంజ్ అయిన తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవన్నీ వేయాలని ఏం లేదండి, మీ దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చు. ఓకేనా. సో ఆనియన్స్ హాఫ్ ఫ్రై అయిన తర్వాత వేసుకోండి. ముందే వేసుకుంటే అన్నీ మాడిపోతాయి అన్నమాట. సో హాఫ్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ని కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఆనియన్స్ని అలాగే హోల్ గరం మసాలాని కూడా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, కలర్ అయితే చేంజ్ అవుతుంది. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ను వేసేసుకోవాలి. సో చెప్పాను కదండి, పసుపు 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. సో ఇవి అన్నీ మసాలాలు మిక్స్ చేసేటప్పుడే వేసుకోండి. నేను చెప్పాను కదా మర్చిపోయానని. సో వీడియో మీరు స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. ఓకేనా. ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసి, అంటే కుక్కర్ లిడ్ పెట్టకూడదండి, నార్మల్ ప్లేట్ కవర్ చేసేసి దీన్ని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న బౌల్లో మసాలా ఉండిపోతుంది కదండి. సో 1/2 గ్లాస్ వాటర్ ఇందులో వేసేసాను అనమాట కుక్కర్లో. ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ కుక్కర్లో వేస్తున్నాను. సో మొత్తం వచ్చేసి 1 గ్లాస్ వాటర్ వేసాను. మటన్లో కూడా ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా. సో ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకోవాలన్నమాట. రెసిపీ నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కొద్దిగా ఉప్పు టేస్ట్ చూసుకోండి, మీకు తక్కువ అనిపిస్తే మీరు యాడ్ చేసుకోండి. సో ఇక్కడ నాకు కొద్దిగా తక్కువ అనిపించింది, అందుకని నేను సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఓకే అండి, ఇప్పుడు లిడ్ పెట్టేసి ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. సో ఆఫ్టర్ 4 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను. సో చూడండి, మటన్ అయితే కుక్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ మటన్ అయితే మొత్తం కుక్ అయిపోయింది. సో మీరు చెక్ చేసుకోండి, మటన్ కుక్ అవ్వకుంటే ఇంకో విజిల్ పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ కర్రీ ఉంది కదండి, ఈ కర్రీని ఒక బౌల్లో తీసుకుంటున్నాను. ఎందుకు అనేది నేను వీడియోలో ముందు చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. రెసిపీ నచ్చితే లైక్ తప్పకుండా చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకా వీడియోస్ పెట్టాలి, చేయాలి అని మోటివేషన్గా ఉంటుందన్నమాట. సో లిడ్ పెట్టకూడదండి. ఇక్కడ నేను కుక్కర్ లిడ్ అయితే పెట్టడం లేదు, జస్ట్ కవర్ చేస్తున్నాను అంతే. సో చూడండి, వాటర్ ఉంది కదా, అందులో కర్రీ ఉంది కదా, గ్రేవీ అది మొత్తం డ్రైగా అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లోనే పెట్టేసుకున్నాను. సో ఇక్కడ చూడండి, కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇందులో. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేయాలి. గ్యాస్ ఆఫ్ చేసి మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదండి రైస్, ఆ రైస్ వేసేసుకోవాలి, ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా క్విక్గా కూడా అయిపోతుంది. ఓకేనా. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవన్నమాట, ఇంట్లో ఉన్న వాటితోనే
సింపుల్గా చేసేయచ్చు. సో మొత్తం మనం కుక్ చేసుకున్న రైస్ ఇలా స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ ఒక లెమన్ జ్యూస్ అండి తీసుకొని బౌల్లో నేను ఇందులో ఫుడ్ కలర్ యాడ్ చేశాను. ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి. ఒకవేళ మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేసి ఓన్లీ లెమన్ జ్యూస్ మాత్రమే యూస్ చేయండి. ఇప్పుడు మనం సైడ్ తీసి పెట్టుకున్నాం కదండి కర్రీ, అది వేసుకోవాలి. ఒకవేళ మీరు చేసిన రైస్ కొద్దిగా సాఫ్ట్గా అయిపోయి ఉంటే కనుక, అంటే కొద్దిగా ఎక్కువ కుక్ అయిపోయి ఉంటే కనుక ఈ కర్రీ యాడ్ చేయకండి. ఎందుకంటే మొత్తం రైస్ మొత్తం మెత్తగా అయిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందులో కొత్తిమీర పుదీనా కొద్దిగా పైన నుంచి వేసేసుకోవాలి. అలాగే ఇందులో ఒక త్రీ టీ స్పూన్స్ వేసానండి నెయ్యి వేసుకోవాలి. సో ఇలా ఓకే అండి. ఇలా వేసేసుకొని ఇంకా లాస్ట్కి కుక్కర్ లిడ్ పెట్టేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఒక 5 minutes వరకు పెట్టండి, సరిపోతుంది. ఓకేనా. విజిల్ రాకూడదు, జస్ట్ ఇలా లిడ్ మొత్తం బాగా క్లోజ్ చేసి ఒక 5 minutes వరకు మీడియం టు లో ఫ్లేమ్లో మధ్యలో అడ్జస్ట్ చేసి పెట్టండి. ఓకేనా. సో చూసారా, మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా, చాలా ఈజీగా, చాలా సింపుల్గా. ఇక్కడ నేను బాస్మతి రైస్తో చేశాను, మీరు నార్మల్ రైస్తో చేసినా చాలా బాగుంటుంది. సో ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి ఆ తర్వాత నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. ఓకేనా. అండ్ ఇదే ప్రాసెస్లో నేను చికెన్ బిర్యానీ కూడా మీతో షేర్ చేశాను, అది మన ఛానల్లో ఉంది. ఓకేనా. సో చూడాలనుకున్న వాళ్ళు ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి చూడండి. సో మసాలేదార్ మటన్ బిర్యానీ అండి రెడీ అయిపోయింది. చాలా టెంప్టింగ్గా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి. సో రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. ఓకేనా.